వెల్కమ్ టు మెగా 9. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లిలో జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు వైసీపీ పార్టీ ఓటమికి చాలా కారణాలున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదన్నారు. 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తప్ప అన్నీ తప్పుడు లెక్కలే అంటూ విమర్శించారు. ప్రధాని మోదీ అమరావతికి ఎందుకు వచ్చారు? అమరావతిలో ఇప్పటి వరకు ఏం చేశారు, ఏం చేస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. మరి రాజకీయ నాయకుడిగా వారి సలహాలు కానీ వారు మనకి పార్టీకి అంత ముఖ్యమైన వ్యక్తి అనేక పదవులు చేసి ఈరోజు శాసనసభ ప్రముఖ చేసిన ఈ కార్యక్రమం చేసిన శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, అలాగే నూతనంగా ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు కార్యక్రమం దయచేసి ఆలోచించవలసిన అవసరం ఉంది. పత్రికలు ఏ విధంగా సామాన్య ప్రజానికి మొక్కుపెట్టి పసిపుసి మానగా చేసి వాళ్ళలో ఏ విధంగా ఉంటుందో ఆలోచించేయండి. ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉంటే అభివృద్ధి సంక్షేమమైన కార్యక్రమంతో పాటు ఒక మంచి పరిపాలన అందించే కార్యక్రమం చేయాలి. ఈ సంవత్సరాలలో ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేస్తుందో ఒకసారి ఆలోచన మనందరూ కూడా ఒకసారి ఆలోచన చేస్తే శూన్యం అక్రాసంగా సూపర్ సిక్స్ అని ఇంకో కార్యక్రమాన్ని మనకు వచ్చి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం. ఏమంటే నెరవేర్చే ఏమంటే కరోనా కారణాలు ఏంటో ఏదో కారణంతో మనం ప్రభుత్వంతో ఇవాళ మనం అధికారాన్ని కోల్పోతుంది. రాజకీయ పార్టీకి అధికారంతో అధికారాన్ని ముఖ్యం కాదు. ఏ రాజకీయ పార్టీకి అయినా సరే ఆ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల మనోభావాన్ని, ప్రజలకు పడుతున్న ఇబ్బందుల్ని, ప్రజలకు కావాల్సిన అవసరాన్ని అధికారం ఉన్న అవసరం తెచ్చడానికి ప్రయత్నం చేయాలి. అధికారం లేకపోతే వాళ్ళు పడుతున్న ఇబ్బందిని, వారి వేదన్ని ఆ అవకాశాన్ని తిరిగెత్తి అధికార ఉన్న పార్టీ పైన మరి ఒత్తిడి తీసుకొచ్చి అవన్నీ నెరవేర్చే బాధ్యత ఇవాళ ప్రతిపక్షం. ఇవాళ సంవత్సరం కాలం 11 నెలల కాలం అవుతుంది. ఈ నెల ఇంకో నెల పోతే వాళ్ళ అధికారం చేపట్టి 3 నెలల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు, ప్రమాణం చేశారు. కార్యకర్తలు, నాయకులు పరిస్థితులు అన్ని కూడా ప్రజలు ఎవరిగా అన్ని చెప్పారు. ఒకదానికి మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ సంవత్సరం పాటైంది కొత్త ప్రభుత్వం వచ్చి మనం వాడడం జరిగింది.